నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎలా ఉన్నారు ఏంటనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో అయితే మగవాళ్ళకేనండి. ఎందుకంటే ఆడవాళ్ళు ఎంత పని చేసినా కానీ ఏం చేశారులే బోడి పని, మీరు కాగా చేశారు పని, ఊరికి తిని కూర్చోవడమే కదా, వంట అయిపోయిన దగ్గర నుంచి కూర్చొని సీరియల్స్ చూడటమే కదా, మళ్ళీ సాయంత్రం ఎప్పుడో కదా వంట మొదలు పెట్టేది అంటారేమో. వాళ్ళకి ఈ వీడియో అంకితం అండి. తప్పకుండా చూడండి. ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే వరకు ఆడవాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయో ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నానండి. అంటే ఆడవాళ్ళ గురించి కొంచెం అందరూ కొద్దిగా మగవాళ్ళు అనేది కొద్దిగా ఇదిగా మాట్లాడుతున్నారు కదా, అందుకని నాకు కొంచెం చివుక్కు అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మాకైతే డిస్టర్బెన్స్ బాగా ఎక్కువ అండి. కొంచెం సౌండ్స్ ఏమైనా వస్తే ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ నేను షాప్లో కూర్చొని మాట్లాడుతున్నాను కదా, అటు ఇటు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. అందుకనేసి ఆ డిస్టర్బెన్స్ అంటే చెప్పలేదు కదండి. మాకు కిరాణా షాప్ ఉంది, ఇంకా అట్లాగే నేను టిఫిన్ సెంటర్ కూడా రన్ చేస్తాను. నేను ఒక్కదాన్నే చేసుకుంటానండి. టిఫిన్ సెంటర్లో కావాల్సిన పనులన్నీ, ఇంట్లో కావాల్సిన పనులన్నీ, ఇంట్లో వంటలు కానీ బయట మొత్తం కిరాణా షాప్లో పని అంతా నేనే మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. ఉదయం లేవగానే ముందైతే గ్యాస్ పైన టీ డికాషన్ పెట్టేసి పాలు పోసి దాంట్లో అల్లం యాలకులు అవన్నీ వేసేసి సిమ్లో పెట్టేసి బయటకు వెళ్తానండి. బయటకు వెళ్ళి కసువంతా చిమ్మేసి తర్వాత కల్లాపు చల్లేసి ముగ్గు పెట్టేసి ఇంట్లోకి వస్తాను. దాని తర్వాత ఈలోపు టీ అంతా బాగా మరుగుతుంది. మరిగిన తర్వాత పక్కనే పచ్చిమిరపకాయలు పల్లీలు అవి వేయించుకుంటాను. చట్నీ కోసం ఎక్కువ శాతం అయితే నైటే వేయించుకుంటాను. ఎప్పుడన్నా నైట్ కుదరినప్పుడు పగలు వేయించుకుంటాను. ఇంకా దాని తర్వాత చట్నీ వేసేస్తాను. వెంటనే చట్నీ వేస్తుంటే అదే మెతుకుతూ ఉంటుంది కదా, ఇంకా ఇతర పనులు అనేవి చూసుకుంటూ ఉంటాను. ఇంకా చట్నీ అది మెదుగుతూ ఉండేలోపు నేను ఇంకా బయటకు వెళ్ళేసి బట్టలు ఉంటాయి కదండి, బట్టలన్నీ సర్ఫ్లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే టిఫిన్ సెక్షన్ అయిపోయిన వెంటనే నేను వచ్చేసి బట్టలు ఉతికేసుకుంటాను అనమాట. అలా నానబెట్టుకుంటే తొందరగా నానుతాయి కదా, మురికి కూడా తొందరగా పోతుంది, తొందరగా బట్టలు ఉతికేసుకోవచ్చు అనేసి అలా చేస్తాను. డైలీ ఇలాగే చేస్తూ ఉంటాను. నా డైలీ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది. ఇంకా ఈలోపు ఆ పని చేసి వచ్చిన తర్వాత మా పాపకి స్కూల్కి పంపించాలండి. లంచ్ బాక్స్ కట్టేసి అందుకని మళ్ళీ మా పాప కోసం కొంచెం బియ్యం కడిగి పెట్టేసి అన్నం వండి ఏదో కర్రీ చేస్తాను. ఏదో తను అడిగిన కర్రీ, చిన్న చిన్న కర్రీస్ అడుగుతుందండి. అంటే ఏదైనా ఫ్రై, ఆలు ఫ్రై కానీ లేకపోతే ఇంకేదన్నా రైస్ కానీ లెమన్ రైస్ కానీ అట్లాంటివి చేసి పంపుతూ ఉంటాను. ఇప్పుడు అంతా ఉరుకుల పరుగుల జీవితం అయిపోయిందండి. ఉరుకుల పరుగుల జీవితం 24 గంటలు అయితే అస్సలు సరిపోవట్లేదండి. నాకైతే అస్సలు సరిపోవట్లేదని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత పనిగా ఉంటుంది, హెవీ పని అయిపోయిందనమాట. ఇంతకుముందు ఫస్ట్ మేము కిరాణా షాప్ పెట్టుకున్నాం. దాని తర్వాత కొంచెం టిఫిన్ సెంటర్ రన్ చేద్దాంలే అన్నట్టుగా చిన్నగా అది కూడా రన్ చేస్తున్నాము. మార్నింగ్ టిఫిన్ పెడతాము, ఇంకా సాయంత్రం కూడా బొండా, బజ్జీ, గారి అలాంటివి వేస్తూ ఉంటాము. స్నాక్స్ అనేవి ఇట్లా చేస్తూ ఉంటాను పని అనేది. ఇంకా మొత్తం ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత అన్నీ సర్దుకొని బయటకు వస్తానండి. బయట కదా టిఫిన్ చేసేది, ఇంకా అవన్నీ తీసుకొని బయటకు వస్తాను. ఒక్కొక్కటి ఇడ్లీ పిండి, అదేవిధంగా వాటరు, ఇడ్లీ క్లాత్స్ ఇవన్నీ తీసుకొని ఒక్కొక్కటి తీసుకొని బయటకు వస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే వంట అదంతా చేసిన తర్వాత బయటకు వస్తానండి. 6 లోపే మొత్తం అయిపోతుంది. 6 తర్వాత బయటకు వచ్చేస్తాను. ఇంకా టీ అలవాటు అయితే నాకు చాలా ఉందండి. ఎందుకంటే ఈ పండ్ల వల్ల ఏమో, ఈ ఒత్తిడి వల్ల, ప్రెషర్ వల్ల ఏమో నాకైతే మైండ్ ఎప్పుడు టీ అడుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఆ ఫ్లాస్క్లో ఎప్పుడు టీ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి టీ తాగాలనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ అయితే ఒకసారి టీ తాగుతాను. టీ పెట్టిన తర్వాత ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత బయటకు వచ్చే ముందు టీ తాగుతాను. ఇంకా బయటకు వచ్చి టిఫిన్ అది వేసిన తర్వాత టిఫిన్ అది కడుతూ ఉన్నప్పుడు ఖాళీగా కూర్చున్నప్పుడు అయితే టీ తాగాలంటే గుర్తొస్తుంది, మైండ్ అనేది అటే లాగుతూ ఉంటుంది అనమాట. ఏ రోజుకి ఆ రోజు టీ మానేద్దాంలే అనుకుంటాను, కానీ నా వల్ల అయితే అస్సలు అవ్వదన్నమాట. మీలో ఎవరైనా ఇలా ఉంటే అది కామెంట్ చేయండి. అప్పుడప్పుడు డైటింగ్ చేద్దాం అనుకుంటానండి, కానీ అస్సలు అవ్వదన్నమాట. ఈ టిఫిన్ సెక్షన్ పెట్టిన దగ్గర నుంచి కొంచెం లావైనట్టు నాకే అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఒకటి అక్కడ కూర్చొని టైంపాస్కి అదొకటి ఇదొకటి తింటాము. ఇంకా అది కాకుండా టిఫిన్ పెట్టిన వాళ్ళకి ఎవరికైనా కానీ కొంచెం ఒళ్ళు వస్తుందంట. అంటే అక్కడ మనం బాడీ పెట్టుకొని చేస్తుంటాం కదా, ఆ హీట్, ఆ సెగకి ఒళ్ళు వస్తూ ఉంటుందంట. నేను విన్నాను, చాలామంది అలా లావ్ అవటప్పుడు చూశాను. ఇంకా అట్లాగే నాకు కూడా ఒళ్ళు వస్తుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. అరే సన్నగా అవుదాం, డైటింగ్ చేద్దామని రోజు ఏదైనా డిటాక్సిక్ వాటర్ తాగుదాం అనుకుంటా, కానీ పనుల హడావిడిలో అస్సలు కుదరదు అనమాట. నాకైతే కొంచెం ట్రై చేయాలి, చూద్దాం, ముందైనా ట్రై చేస్తానేమో. నేను కనుక ట్రై చేస్తాను మీకు కూడా చెప్తాను ఆ టిప్స్ అనేవి. ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను, నిజంగా వెయిట్ లాస్ అవుతామన్న అట్లాంటి డిటాక్స్ వాటర్ తాగుతుంటే. అలాంటివి ఏమైనా చేస్తే మీకు కూడా చూపిస్తాను. ఇంకా ఫైనల్గా అయితే బయటకు వచ్చేసి ఇంక ఇడ్లీ వేసేస్తున్నాను. ఇంకా ఇడ్లీ ఇలా వేస్తాను డైలీ. ఇంకా నేను ఇడ్లీ పెట్టి అంతా అయ్యేసరికి మా పాప లేచి ఫ్రెష్ అయిపోయి తనకి తానే రెడీ అయిపోతుంది. జడ వేసేది కూడా ఉండదు, ఎందుకంటే తనకి కటింగ్ అనమాట. కటింగ్ దువ్వేసుకొని తనే మొత్తం రెడీ అయిపోయి ఇంకా బాక్సులు కూడా పెట్టుకుంటుంది. లంచ్ బాక్స్ కూడా దాని దగ్గర మాత్రం నన్నైతే ఏమి ఇబ్బంది పెట్టదు. లంచ్ బాక్స్ కూడా తనే పెట్టుకొని కర్రీ వేసుకొని అన్నీ మొత్తం రెడీ అయిపోయి లాస్ట్కి బయటకు వస్తుంది అనమాట టిఫిన్ చేయడానికి. అది ఎప్పుడు బస్సు వచ్చిన వెంటనే టకటకా వస్తుంది అనమాట. ఒక దోశ, ఒక ఇడ్లీ తిని చకచక బస్సు ఎక్కేస్తూ ఉంటుంది. అదే కొంచెం ఎర్లీగా లేస్తే తొందరగా తినొచ్చు కదా అని నేను అంటాను, కానీ నేను లేచే టైం ఇదే. నేను తింటే ఏమైంది, తినకపోతే ఏమైంది, నాకు అది చాలు అని గొడవ పెట్టుకుంటుంది అనమాట. రోజు ఇలాగే జరుగుతూ ఉంటుంది అమ్మ కూతుర్ల మధ్య.
ఇంక ఇట్లా అయితే వేడి వేడికి ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇడ్లీ తీసేస్తున్నా. ఇడ్లీ తీసేసిన తర్వాత అక్కడ పెట్టేసుకొని ఇంకా కూర్చొని ఉంటాను రెడీగా. ముందైతే పిల్లలు వస్తారండి, స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, పిల్లలు వస్తూ ఉంటారు, వాళ్ళకి టకటక కట్టించాలి. ఎందుకంటే బస్సులు ఆగవు కదండి, ఆటోమేటిక్గా బస్సులు అవి వస్తూనే ఉంటాయి. మా ఊరికైతే ఒక 10-15 బస్సుల దాకా వస్తూ ఉంటాయండి. మొత్తం స్కూల్ బస్సులు అయితే, కాలేజ్ బస్సులు అయితే 10-15 దాకా వస్తాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు, కొంతమంది చూసినప్పుడు ఆ పని ఎంతలే సింపుల్గా చేయొచ్చు, ఈ పని ఎంతలే చాలా ఈజీగా చేయొచ్చు అనుకుంటారు. కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ పనిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఆ పనిలో ఉన్న ప్రెషర్ ఏంటి అనేది చేసే వాళ్ళకి తెలుస్తుంది. టిఫిన్ సెంటర్ అంటే మామూలు విషయం కాదండి. టిఫిన్ పెట్టుకున్న తర్వాత అంట్లు ఎన్ని అవుతుందో తెలుసా అండి, అసలు ఊహించలేని అన్ని అవుతాయి అనమాట. అంట్లు బయట కొన్ని, ఇంట్లో కొన్ని తోముకుంటాను. నేనైతే సింకులో కొన్ని పెద్ద పెద్దవన్నీ బయట వేసి తోముకుంటాను. అంట్లు తోముకోవడమే నాకు పెద్ద కష్టంగా ఉందండి, టిఫిన్ పెట్టడం కంటే కూడా. ఆ అంట్లు తోమేటప్పటికి నాకు పని అయిపోతుందండి. ఏంట్రా బాబు ఇది ఎందుకు పెట్టుకున్నానా అనిపిస్తుంది ఒక్కోసారి. అట్లా అంత ప్రెషర్ వస్తుంది అనమాట. ఎవరినైనా మనిషిని పెట్టుకోవచ్చు కదా అక్క అంటారేమో. మనిషి ఎందుకండి, మనకే పని లేదు సరిగా, మళ్ళీ మనిషిని పెట్టుకొని ఆ మనిషికి జీతం వేయటం, దీంట్లో వచ్చే ప్రాఫిటే అంతంత మాత్రం. మళ్ళీ ఇంకొక మనిషిని పెట్టుకొని మళ్ళీ దానికి వాళ్ళకి ప్రాఫిట్ ఇవ్వటం, ఇదంతా అంటే నా వల్ల కాదు. అందుకని చెప్పి నేనే కష్టపడుతున్నాను. సరే కష్టపడి తప్పేం ఉందిలేండి. ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడతాం. అదే ఇప్పుడు సుఖపడ్డాం అనుకుంటే రేపు కష్టపడాల్సి వస్తుంది. కష్టపడాల్సిన వయసులో కష్టపడాలి, సుఖపడాల్సి వస్తుంది, సుఖపడాలి. అందుకని చెప్పేసి నేను ఎవరిని పెట్టుకోలేదు. ఎవరో ఒకరు వస్తారు అంట్లు తోమటానికి, మనం డబ్బులు ఇస్తే ఇక్కడ ఎవరో ఒకరు ఉంటారు. కానీ ఎందుకు అని చెప్పి నేనే కొంచెం కష్టపడుతున్నాను అనమాట. మీలో ఎవరైనా లేడీస్ ఎవరైనా కానీ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను. అంటే టిఫిన్ సెంటర్ గురించి కానీ, కిరాణా షాప్ గురించి కానీ, దాని లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అసలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేది చెప్తూ ఉంటాను. మాదైతే పల్లెటూరు అండి. పల్లెటూరు కాబట్టి అంటే సొంత ఊర్లో వ్యాపారం చేసే కాడికి అడుక్కు తింటాం మేలని చాలామంది అంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అదే జరుగుతుంది అనమాట ఇక్కడ ఏంటంటే వ్యాపారం బాగానే సాగుతూ ఉంటుంది, కానీ అప్పులు ఎక్కువగా ఇస్తూ ఉండాలండి. అప్పులు ఇవ్వకపోతే మన షాపులకి కాదు, మన మొహం కూడా ఎవరు చూడరు అనమాట. అప్పులు ఇస్తుంటూనే వస్తూ ఉంటారు. మనం అప్పు అడిగామనుకోండి మళ్ళీ మరుసటి రోజు కనపడరు అనమాట. అప్పు కూడా ఎంత అంటే మనము చాలా తెలివిగా అడగాలన్నమాట. వాళ్ళని అప్పు కూడా ఇవ్వండి అని గట్టిగా దబాయించి అడగకూడదు. అలా ఉంటాయండి డిమాండ్స్. అందుకే సొంత ఊర్లో వ్యాపారం కంటే అన్నట్టు పెద్దవాళ్ళు అప్పుడు చెప్పారు కదా, మాకు తప్పక ఇంకా గత్యంతరం లేక మా ఊర్లోనే వ్యాపారాలు చేసుకుంటూ ఏదో అలా బతుకనేది వెల్లదీస్తున్నాం అనమాట. ఇదే టిఫిన్ సెంటర్ మంచి సెంటర్లో చూసుకొని, అంటే మంచి టౌన్లో కనుక సెంటర్ పాయింట్లో పెట్టుకుంటే మాత్రం చాలా లాభాలు వస్తాయండి. పల్లెటూరులో మాత్రం ఏంటంటే ఇప్పుడు మేము అసలు ఇడ్లీ ఎంతకు అమ్ముతాం తెలుసా అండి, 10 రూపాయలు అండి ప్లేట్. 10 రూపాయలు అంటే ఎంత, 10 రూపాయలకు 4 వస్తాయి ఇడ్లీ అంటే. ఏంటి మీరు నమ్ముతారా? నమ్మరు కదా. ఎప్పుడైనా మీకు తినాలనిపిస్తే మా ఊరు వచ్చి తినండి అండి. 10 రూపాయలు 4 ఇడ్లీ. అట్లాంటిది 20 రూపాయలు తిన్నారనుకో కడుపు నిండిపోతుంది. చిన్న చిన్న ఇడ్లీలు కాదండి, పెద్ద ఇడ్లీని షార్ట్స్లో పెట్టాను చూడండి కావాలంటే, ఎంత పెద్దగా ఉంటాయి ఇడ్లీ అనేది. చట్నీ కూడా 2 రకాలు వేస్తూ ఉంటాము. సూపర్గా ఉండే టేస్ట్ అనేది. దోశ వచ్చేసి 10 రూపాయలు అండి. ఇంకేం మిగులుతాయి చెప్పండి, మళ్ళీ దీంట్లో అప్పులు ఇవ్వాలి, నెట్ క్యాష్ తక్కువ, అప్పులు ఎక్కువ, ఇంకేం మిగులుతాయండి. ఏదో చెయ్యాలన్నట్టుగా చేస్తూ ఉన్నామే కానీ ఖర్చులకు అలాగ వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇంకెక్కడైతే ఒక కూరగాయలు అనేవి మార్నింగ్ వేసి వెళ్తూ ఉంటారనమాట. పక్క ఊరు వాళ్ళు వస్తూ ఉంటారు కూరగాయలకి. వాళ్ళకి ఏం కావాలో చెప్తే వాళ్ళు ఫ్రెష్గా మార్నింగ్ వెళ్తారు, ఒంగోలు వెళ్తారు కూరగాయలకి. వెళ్ళి తీసుకొచ్చేటప్పుడు నాకు కావాల్సిన చెప్తే అవన్నీ ప్యాక్ చేసుకొని అక్కడే వాళ్ళు 4:30కే వస్తారు. ఇంకా అక్కడే గేట్ దగ్గర వేస్తారనమాట. నేను ఇంకా అవి మర్చిపోయాను, అక్కడే ఉన్నాయి. నేను ఇంకా టిఫిన్ పెట్టేసి ఇంట్లోకి వచ్చేటప్పుడు అవి తీసుకొని వచ్చేసి ఇంట్లో వేశాను. ఇంకా అవన్నీ కొంచెం మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఏమో వెంటనే తొడాలు చేసి పెట్టేసుకుంటాను, లేకపోతే పాచిపోయినట్టుగా అవుతాయి. అదొకటి ప్రాసెస్. బజ్జి మిరపకాయలు కూడా అన్నీ బాగా నీట్గా కింద వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి, లేకపోతే అవి కూడా పాచిపోయినట్టుగా పోతాయి. ఊరకనే చెడిపోతున్నాయి ఇప్పుడు కూరగాయలు, ఎందుకో మరి కెమికల్స్ వల్ల ఏమో అర్థం కావట్లేదు. వరకు చాలా రోజులు ఉండేవి, ఫ్రిడ్జ్లో పెట్టినా కాడ ఉండట్లేదు. టమాటాలనేమో పురుగులు అసలుకి మగ్గిపోయి మెత్తగా, వాటిని చూస్తేనే వంట చేసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు, అట్లా ఉంటున్నాయి. మీ ఏరియాలో ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి. ఇంకా సాయంత్రం కోసం అయితే పప్పులు అవి నానబెట్టుకుంటూ ఉన్నాను. సాయంత్రం ఏం చేయాలని వాటి కోసమని పప్పులు అవన్నీ నానబెట్టుకుంటున్నాను. ఇడ్లీ కోసము, మళ్ళీ దోశ కోసము ఇలాగ నానబెట్టుకుంటూ ఉంటాను. మళ్ళీ మధ్యాహ్నం అనమాట ఇదంతా ప్రాసెస్. ఇంకా సాయంత్రం స్నాక్స్ కోసం ఇదిగోండి బొండా పిండి కలుపుకున్నాను. మళ్ళీ చట్నీ వేసుకోవాలి, చట్నీ వేసుకున్నాను. ఇంకా ఎర్ర చట్నీ కూడా వేస్తాను కంపల్సరీ. సాయంత్రం బొండాల్లోకి అయితే ఎర్ర చట్నీ అయితే సూపర్గా ఉంటుంది, అవి వేసేసుకుంటాను. ఇదిగోండి ఇక్కడ బొండా బజ్జీ కానీ రెడీ అయిపోయింది. ఇలా ఉంటుంది అనమాట డైలీ రొటీన్, సేమ్ ఇలాగే ఉంటుంది. ఒక్కోసారి అయితే కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటూ ఉంటుంది, ఎందుకబ్బా మానుకుందాం అనిపిస్తూ ఉంటుంది. కానీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి తల్లిదండ్రులు కష్టపడుతూ ఉండాలి కదా, అందుకని చెప్పేసి అవన్నీ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటాము. ఇలా ఉంటుంది అనమాట. మీకు ఏదైనా అప్డేట్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను కనుక వీడియోస్ అయితే షార్ట్స్లో కానీ చెప్తూ ఉంటాను. ప్రతి లేడీస్కి ఏదో ఒక వ్యాపారం చేయాలని ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కామెంట్ చేశారనుకోండి
షార్ట్స్లో అయినా నేను తప్పకుండా చెప్తాను. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి.